ఈ ప్రియా అకౌంట్లో పడిపోయిందే, నీ కష్టం ప్రియా పాలైపోయిందే అని పాపం తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. ఒకరి కష్టాన్ని దోచుకోవడం, చీమల పుట్టలో పాములా చొరబడి విషపు బుద్ధిని చూపటం, ఇదంతా నీ జాతి లక్షణమే గదా ప్రియా. అయినా ఎప్పట్లెక్కనే నీ గుణం నువ్వు చూపించుకున్నావు. దీనిలా నేను ఫీల్ గా నీకేముంది? కొత్తగా నువ్వు సాధించిందేముంది చెప్పు. సరేలే, గీ ముచ్చటి గురించి మళ్ళా మాట్లాడుకుందాలే గాని, నన్నీడ మీటింగ్ కి దారి మళ్లించి ఆడ బాను చెప్పే నిజంతోని నీ బతుకు బజార్లో పడిపోకుండా సందీప్ అనేటోన్ని నడిమెట్లా దించి ఏమన్నా నిన్ను నువ్వు కాపాడుకున్నావు ప్రియా. నువ్వు కెంకుపో. ఏ కావేరి, నన్ను నేను కాపాడుకోవడం ఏంటి? అదంతా నేను చేయడం ఏంటి? భాను ఈవెంట్ ఆర్గనైజర్, ఆ టీంలో మెంబరే సందీప్ కూడా. అప్పుడేదో భాను ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఈవెంట్ డీటెయిల్స్ మాట్లాడడానికి సందీప్ వెళ్ళాడు. ఇందులో నేను చేసిందేముంది? అయినా నన్ను చూసి ఓర్వలేక ఇలా ఏదేదో మాట్లాడేస్తున్నావు. పోయి పని చూసుకో, వెళ్ళం. నేనిడికొచ్చిందే నీ పని చూడ్డానికని నీకు చాలా స్పష్టంగా తెలుసు కదా ప్రియా. అయినా నీ గిమ్మిక్కలు పాపం అర్జున్ బాబుకి అర్థం కావేమో గాని నీ సంగతి తెలిసిన మా అందరికీ చాలా క్లియర్గా తెలుసు. ప్రియా, నువ్వు కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లివి. నిన్ను ఎవరు చూస్తారులే అనుకుంటున్నావు. మేము బానుని దొరకబట్టి తీసుకొచ్చినప్పుడే నీకు మూడిందని నీకు అర్థమైపోయింది. అది మాకు కూడా అర్థమైందనుకో. ఇప్పుడు ఆడెవడో సందీప్ అనేటోన్ని అస్త్రం లెక్క వాడేసినా, చిక్కుల్లోంచి బయటకొచ్చేసినా అని సంబరపడిపోకు. ముందుంది సంక్రాంతి పండగ. అదే నీకు ముసలి